Hi everyone, this is Srinivas Rajnikant. Welcome to my channel and welcome to my tutorial. ఈ వీడియోలో నేను ఆఫ్లైన్ వీడియోని ఎలా స్ట్రీమింగ్ చేయాలి అంటే మన ప్రీ రికార్డెడ్ వీడియోని ఎలా యూట్యూబ్లో స్ట్రీమింగ్ చేయాలి, అది కూడా మొబైల్ నుంచి ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను. సో నేను ఇంతకుముందు ఆఫ్లైన్ వీడియోని లైవ్ స్ట్రీమింగ్ ఎలా చేయాలో నేను ఆల్రెడీ ఒక వీడియో అనేది నా ఛానల్లో ఉంది. సో నా ఛానల్లో లాస్ట్ టైం పెట్టాను, సో 1 year బ్యాక్. సో చాలామంది చూసి దానికి లైక్స్ కొట్టారు. సో కామెంట్స్ కూడా చాలామంది ఏమన్నారంటే, అన్న మాకు మొబైల్ నుంచి స్ట్రీమింగ్ చేయాలని ఉంది, సో మొబైల్ నుంచి ఆఫ్లైన్ వీడియో స్ట్రీమింగ్ చేయాలని ఉంది, సో మొబైల్ అలాంటిది ఏదన్నా ఉంటే చెప్పండి అని చెప్పి నాకు చాలామంది కామెంట్స్ పెట్టడం జరిగింది. సో నేను చాలా రీసెర్చ్ చేశాను. నేను అసలు మొబైల్ నుంచి చేయడం కుదరదు అనుకున్నాను. సో నేను ఒక 2 days బ్యాక్ నేను ప్లే స్టోర్లో ఒక 2 యాప్స్ చూశాను. సో ఆ యాప్స్ నుంచి మనం ఆఫ్లైన్ వీడియోని స్ట్రీమింగ్ చేయొచ్చు. సో అది ఎలా చేయాలో నేను ఇప్పుడు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికంటే ముందు నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అని నేను అనను. సో నా వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటేనే మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ఇంకోటి ఏంటి అంటే, మీరు మొబైల్ నుంచి స్ట్రీమింగ్ చేయాలంటే ఈ వీడియో చూడండి. లేదు మాకు మొబైల్ నుంచి అవసరం లేదు, ల్యాప్టాప్ నుంచో కంప్యూటర్ నుంచో ఆఫ్లైన్ వీడియోని స్ట్రీమింగ్ చేయాలనుకుంటే నా పాత వీడియో ఉంది. సో ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ఆ వీడియో చూడండి, ఫాలో అవ్వండి, సో మీకు యూస్ఫుల్ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ముందుగా మీరు మీ ప్లే స్టోర్లో మెనీక్యామ్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది. సో ఈ మెనీక్యామ్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, మెనీక్యామ్ ఈజీ లైవ్ స్ట్రీమింగ్ అని చెప్పి ఇది ఒక యాప్. సో ఈ యాప్ మీరు 18 MB ఉంది. సో ఈ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేసుకుంటున్నాను నా దాంట్లో. ఓకే, ఇన్స్టాల్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఓపెన్ పైన క్లిక్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇలా వస్తుంది. ఓకే, వైల్ యూజింగ్ దిస్ యాప్ అని చెప్పేసి అలో చేసేయండి అన్ని. అండ్ ఇక్కడ మనకు ఇక్కడ రికార్డు, బ్రాడ్కాస్ట్, స్నాప్ షాట్ అని చెప్పి ఇట్లా 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో బ్రాడ్కాస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఆఫ్లైన్ వీడియోని స్ట్రీమింగ్ చేస్తాం కాబట్టి బ్రాడ్కాస్ట్ పైన సెలెక్ట్ చేసుకోవాలి. కింద ప్లస్ బటన్స్ ఉన్నాయి కదా, ఈ ప్లస్ బటన్ పైన క్లిక్ చేస్తే ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా, లోకల్ వీడియో, లోకల్ ఇమేజ్, IP కెమెరా అని వస్తుంది. సో ఇప్పుడు ఇది నా ఫ్రంట్ కెమెరా అని ఆన్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను లోకల్ వీడియో పైన క్లిక్ చేస్తే మళ్ళీ అలో చేస్తాను, డైరెక్ట్ నా గ్యాలరీకి వెళ్ళిపోతుంది. సో గ్యాలరీకి వెళ్ళిపోయిన తర్వాత నా ఫోన్లో ఉన్న ఏదో ఒక వీడియో నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు నేను ఏ వీడియో సెలెక్ట్ చేస్తానంటే, ఓకే ఈ వీడియో నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా మనకు వీడియో అనేది ప్లే అవుతుంది. ఓకే, ఇక్కడ బ్లూ కలర్ ఇట్లా సింబల్ ఉంది కదా, టవర్ లాగా ఒక సింబల్ ఉంది కదా. సో బ్రాడ్కాస్ట్ పైన క్లిక్ చేసి ఆ బ్లూ కలర్ పైన క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఓకే, యూట్యూబ్ పైన క్లిక్ చేయండి. తర్వాత యూట్యూబ్ పైన క్లిక్ చేసిన తర్వాత మన ఛానల్ లింక్ అనేది చేసుకోవాలి. ఏదైతే మన యూట్యూబ్ ఛానల్ ఉందో ఆ మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ స్ట్రీమింగ్ టైటిల్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఓకే, ఈ స్ట్రీమింగ్ టైటిల్ అనేది అంటే మీరు ఏదైతే వీడియో పెడుతున్నారో ఆ వీడియో ఆ టైటిల్ అనేది ఇవ్వండి. ఓకే, సో నేను ఇప్పుడు టైటిల్ అనేది ఇస్తున్నాను, టెస్టింగ్ లైవ్ లేకుంటే టెస్టింగ్ ఆఫ్లైన్ వీడియో అని చెప్పేసి నేను ఏదో ఒక నేమ్ అనేది ఇస్తున్నాను శాంపుల్గా. అండ్ ఇక్కడ ప్రైవేట్, పబ్లిక్, అన్లిస్టెడ్ ఉంది. ప్రైవేట్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ స్ట్రీమ్ అని దీనిపైన క్లిక్ చేస్తాను. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఇట్లా రెడ్ కలర్లో వచ్చేసింది. ఇప్పటిదాకా టవర్ బ్లూ కలర్లో ఉండేది, ఇప్పుడు రెడ్ కలర్లో వచ్చేసింది. అండ్ ఇక్కడ కింద చూడండి 0 seconds, 07, 08, 09. సో ఇది బ్రాడ్కాస్ట్ అనేది అవుతుంది అనమాట. ఓకే, అంటే మన యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు ఇది లైవ్ స్ట్రీమింగ్ అంటే ఆఫ్లైన్ వీడియో, ఈ వీడియో అనేది స్ట్రీమింగ్ అవుతుంది. ఓకే, మనం ఇక్కడ అప్లోడ్ చేయట్లేదు, జస్ట్ ఇక్కడ ఈ రెడ్ బటన్ అంటే బ్రాడ్కాస్ట్ అనేది చేసేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇది 38, 39, 40 seconds వచ్చింది. ఓకే, 40 seconds వచ్చిన తర్వాత నేను ఆపేసాను. ఓకే,
సో మళ్ళీ దానిపై ఈ బ్లూ కలర్ బటన్ పైన క్లిక్ చేసి ఇది ఆగిపోతుంది. సో ఇప్పుడు నేను డైరెక్ట్ నా వైటీ స్టూడియో క్రియేటర్ స్టూడియోకి వెళ్తాను. ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ చేస్తే ఏమవుతుందో చూడండి. ఇప్పుడు ఏదైతే మనం టైటిల్ ఇచ్చామో, అంటే ఏదైతే ఇప్పుడు మనం బ్రాడ్కాస్ట్ చేసామో ఆ వీడియో అనేది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో అది ప్రైవేట్లోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి ప్రైవేట్లోకి వచ్చేసింది. ఓకే, అండ్ ఇక్కడ చూడండి స్ట్రీమ్డ్ అని చెప్పేసి వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి టెస్టింగ్ ఆఫ్లైన్ వీడియో స్ట్రీమింగ్, నో వ్యూస్ 1 minute ago అని చెప్పేసి ఉంది. ఓకే, సో వీడియో అనేది అంటే ఇది కొంచెం అంటే ఆల్రెడీ నేను స్క్రీన్ రికార్డర్తో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి సరిగ్గా వీడియో అనేది ప్లే అవ్వట్లేదు. సో ఈ విధంగా మనం మన మొబైల్లో ఉన్న వీడియోస్ని ఇలా బ్రాడ్కాస్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఇంకొక వీడియో ఏదన్నా సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, మళ్ళీ లోకల్ వీడియో. ఓకే, లోకల్ వీడియో పైన క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ నా మొబైల్లో ఇంకా వేరే ఏదైనా వీడియోని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు నేను ఒక ఆర్జీబీ వీడియో ఒకటి సెలెక్ట్ చేస్తాను. చేసిన తర్వాత మళ్ళీ బ్లూ కలర్ బటన్ పైన క్లిక్ చేస్తాను. సో బ్లూ కలర్ పైన బటన్ క్లిక్ చేస్తే మళ్ళీ యూట్యూబ్కి లింక్ చేసుకోవాలి. ఓకే, చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ స్ట్రీమ్. ఇప్పుడు ఎలా చేసామో ఇంతకుముందు ఇప్పుడు కూడా అలానే చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ రెడ్ కలర్లో వచ్చేసింది చూడండి. సో ఇప్పుడు ఏదైతే వీడియో ప్లే అవుతుందో, ఎంతసేపు ప్లే అవుతుందో ఆ వీడియో మొత్తం అనేది ఆటోమేటిక్గా స్ట్రీమింగ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఎవరిని ఫాలో అవ్వకూడదు, ఇప్పుడు ఎవరిని లైక్ చేయకూడదు. ఇండివిజువలిజం అనేది ఏంటి, ప్రతి ఒక్కరికి వాళ్ళ టేస్ట్ వేరే ఉంటుంది, వాళ్ళ సెన్సిబిలిటీ వేరే ఉంటుంది, వాళ్ళ అబ్జార్ప్షన్ పవర్ వేరే ఉంటుంది, ఐక్యూ లెవెల్ వేరే ఉంటుంది, ప్యాషన్ వేరే ఉంటుంది. ఏ మనిషి ఇంకో మనిషిలా ఉండడు. అప్పుడు మీరు ఇంకో మనిషిని ఫాలో అవ్వటం అనేది బేసిక్లీ యూఆర్ లూజింగ్ యువర్ ఓన్ ఐడెంటిటీ అనేది. నేను ఇప్పుడు మాక్సిమం మీరు ఇన్పుట్ తీసుకోవచ్చు. స్టాప్ చేసేస్తాను. లేకుంటే మీరు ఇక్కడ వీడియోని పల్స్ చేసినా సరిపోతుంది, ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ వైటీ స్టూడియోకి వచ్చి రిఫ్రెష్ చేస్తే ఇక్కడ చూడండి RGB అని వచ్చేసింది. ఓకే, మళ్ళీ నేను ఇప్పుడు RGB వీడియోని ప్లే చేస్తాను. ప్లే చేస్తే ఇక్కడ చూడండి, సో ఏదైతే మనం వీడియోని బ్రాడ్కాస్ట్ చేసామో ఆ వీడియో ఆటోమేటిక్గా మన ఛానల్లో అనేది వచ్చేసింది. ఓకే, సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మన ఆఫ్లైన్ వీడియోని స్ట్రీమింగ్ అనేది చేయొచ్చు అనమాట. సో యూట్యూబ్లో. సో నేను ఇప్పటిదాకా నేను ప్రైవేట్లోనే చూపించాను కదా, ఇప్పుడు నెక్స్ట్ నేను పబ్లిక్లో ఒకసారి పెట్టి చూపిస్తాను, ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్లస్ బటన్ పైన మళ్ళీ నేను క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లోకల్ వీడియో ఉంది కదా, మళ్ళీ లోకల్ వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నాను. గ్యాలరీకి వచ్చేస్తుంది. సో జస్ట్ వన్స్. దాని తర్వాత ఇప్పుడు నేను ఇంకొక వీడియో ఇప్పుడు ఈ వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను దీన్ని బ్రాడ్కాస్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ బ్లూ బటన్ ఉంది కదా, సో బ్రాడ్కాస్ట్ పైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే యూట్యూబ్ పైన మళ్ళీ క్లిక్ చేసి మన యూట్యూబ్ ఛానల్కి అనేది లింకప్ చేసుకోవాలి. ఓకే, సో లింకప్ చేసుకున్న తర్వాత ఇట్లా మెయిల్ ఐడి అడుగుతుంది. సో నేను మళ్ళీ చూపిస్తున్నాను. సో నా యూట్యూబ్ ఛానల్ మెయిల్ ఐడికి నేను ఇప్పుడు కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, కనెక్ట్ చేశాను. ఇప్పుడు దీనికి టైటిల్ ఇవ్వాలి. ఇప్పుడు ఏదైతే మనం వీడియో పెట్టామో, సో ఇంతకుముందు నేను ప్రైవేట్లో పెట్టాను కదా, సో ఇప్పుడు నేను పబ్లిక్లో పెడతాను అన్నమాట. సో దీనికి ఒక టైటిల్ ఇస్తాను. ఓకే, సో RGB కిస్ అని చెప్పి దీనికి ఒక టైటిల్ ఇచ్చాను. ఇప్పటి వరకు ప్రైవేట్ అని చూపించాను కదా, ఇప్పుడు పబ్లిక్. ఓకే, సో స్టార్ట్ స్ట్రీమింగ్. సో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా రెడ్ కలర్లోకి వచ్చేసింది. సో ఇది బ్రాడ్కాస్ట్ అనేది అవుతుంది అనమాట. కింద చూడండి సెకండ్స్ కూడా పడుతుంది. ఓకే, ఓకే, వీడియో అయిపోయింది. సో ఇప్పుడు వీడియో అయిపోయింది. లేకపోయినా మీరు
స్టాప్ చేయాలనుకున్నా కూడా ఆ రెడ్ బటన్ పైన ఉంది, అది ఉంది కదా టవర్ లాగా, సో దానిపైన మీరు క్లిక్ చేసినా స్టాప్ అవుతుంది. సో నేను ఇప్పుడు స్టాప్ చేశాను. సో నేను మళ్ళీ నా క్రియేటర్ స్టూడియోకి వెళ్తాను, లేకుంటే యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి ఇప్పుడు ఏదైతే నా ఛానల్ ఉందో ఆ ఛానల్లో ఆ వీడియో అప్లోడ్ అయిందా లేదా, అంటే స్ట్రీమింగ్ అవుతుందా లేదా ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సో నా ఛానల్కి నేను చూడండి ఇక్కడ ఆర్జీవీ కిస్ అని చెప్పి వచ్చేసింది. ఓకే, ఇక్కడ చూడండి లైవ్ అని చెప్పేసి ఇలా మనకు వచ్చేసింది. చూసారు కదా. సో ఇంతకుముందు ప్రైవేట్లో చేసాం, ఇప్పుడు పబ్లిక్లో చేసాం. సో ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ కూడా చేస్తున్నాను. ఇప్పుడు నార్మల్గా మనకు లైవ్లో వచ్చినప్పుడు ఎలా లైవ్ చార్ట్ ఎలా వస్తుందో చూడండి, అలాగే వస్తుంది. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఆఫ్లైన్ వీడియోని లైవ్ స్ట్రీమింగ్ అనేది చేయొచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే మొబైల్లో ఆఫ్లైన్ వీడియో స్ట్రీమింగ్ చేయడం కొంచెం చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే మనకు కాల్స్ వస్తూ ఉంటాయి, లేకుంటే మనకు వేరే వర్క్స్ ఉంటాయి. ఓకే, మీకు 2 మొబైల్స్ ఉంటే మీరు ఇలా మొబైల్తోని ఆఫ్లైన్ వీడియో స్ట్రీమింగ్ చేసుకోండి. అంతేగాని మీకు ఒకటే మొబైల్ ఉంది, సో మీరు దానికే కాల్స్ కోసం అదే యూజ్ చేస్తున్నారు, సో దాంట్లో స్ట్రీమింగ్ చేయడం చాలా కష్టం. అండ్ ఇలానే ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు నేను చూపించిన దాంట్లో కూడా మేబీ మీ అంటే వీడియో అనేది స్ట్రక్ అవ్వకుండా రావడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో బెటర్ మీరు అంటే కొంతమంది నన్ను చాలామంది అడిగారు, ఏంటి మూవీస్ని, హాలీవుడ్ మూవీస్ని లేకుంటే వేరే కొత్త మూవీస్ని మేము ఇట్లా నా ల్యాప్టాప్లో ఉన్న మూవీస్ని నేను ఇట్లా స్ట్రీమింగ్ చేయాలనుకుంటున్నాను అది ఇదని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో నా సజెషన్ ఏంటి అంటే ల్యాప్టాప్ త్రూ చేయడమే బెటర్. సో అదైతేనే మీకు కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ నేను దానికోసం కూడా నేను ఒక వీడియో కూడా చేశాను. సో అదొక వే. నేను ఇంకొక వే కూడా చేస్తాను, అంటే ఆఫ్లైన్ వీడియోని ఇంకా ఎన్ని విధాలుగా చేయొచ్చు నేను ఆ వీడియో కూడా నేను ప్లాన్ చేస్తాను. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ కొట్టండి. బాయ్.